వెల్కమ్ టు ఫోకస్. పైసామే పరమాత్మ అంటారు. పరమాత్మే కాదు, సైతాన్ నిద్ర లేవాలన్నా పైసా కంపల్సరీ. ధనం మూలం మిదం జగత్ అన్నట్టు పుట్టించాలన్నా చంపాలన్నా డబ్బు డబ్బు డబ్బు. డబ్బు లేకుండా ఏ పని చేయలేం. చివరికి ఉగ్రవాద కార్యకలాపాలు కూడా, టెర్రరిస్టుల విధ్వంసాలకు కూడా డబ్బు కావాలి. అవకాశం చిక్కినప్పుడల్లా విరుచుకుపడే టెర్రరిస్టులకు అసలు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? వారికి ఎవరు సాయం అందిస్తున్నారు? ఈ ప్రపంచంలో ప్రస్తుతం కాస్ట్లీయెస్ట్ వెంచర్ ఏదో తెలుసా? ఉగ్రవాదం. అవును, ముమ్మాటికి టెర్రరిజమే. ఉగ్రవాదానికి పాల్పడ్డమంటే కోట్ల రూపాయల కరెన్సీ కట్టలకు మంట పెట్టడం లాంటిది. కట్టల కొద్దీ డబ్బు పేర్చితే గాని ఆధునిక ఆయుధాలు భుజాలకెక్కవు. బాంబర్లు, ట్రక్కులు, ఇతర సరంజామా కావాలి అంటే కోట్లు కుమ్మరించాలి. ఎవరు ఏ సాయం అందించకుండా ఉగ్రవాదులకు ఈ డబ్బు ఎలా వస్తుంది? ఎవరి చేత, ఎవరి కొరకు, ఎవరి కోసం ఆడిస్తున్న వింత ఉగ్ర నాటకం ఇది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ 2001 సెప్టెంబర్ 11 మంగళవారం ఉదయం 8:46 10:28 మధ్యకాలం సడన్ గా దిశ మార్చుకున్న హైజాక్ అయిన విమానం వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని ఓ సౌధాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. న్యూయార్క్ మహానగరం హడలిపోయింది. అగ్రరాజ్యం గడగడలాడింది. అంతా గుండెలు అరచేత పట్టుకుని గజగజలాడారు. అయోమయం నుంచి తేరుకునే లోపే మరో విమానం రెండో టవర్ మీదకి దూసుకొచ్చింది. చూస్తుండగానే వరల్డ్ ట్రేడ్ సెంటర్ పేక మేడలా కుప్ప కూలిపోయింది. దుమ్ము ధూళి నింగికి ఎగసిపడింది. ఈ ఘటనలో 2 విమానాల్ని హైజాక్ చేసిన 17 మంది హైజాకర్లను కలుపుకొని మొత్తం 2996 మంది ప్రాణాలు పోగా 6000 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ పాశవిక దారుణ మారణకాండకు అల్-ఖైదా చేసిన ఖర్చు $5 మిలియన్. ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం అక్షరాల సుమారు 3 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా విధ్వంసాలకు ఇప్పటి వరకు ఉగ్రవాదులు చేసిన ఖర్చుల వివరాలు చూస్తే ఆశ్చర్యం కలక్కమానదు. ఈ ఉగ్రవాద కార్యకలాపాల కోసం టెర్రరిస్టు గ్రూపులు నిధులు ఎలా సేకరిస్తాయో తెలుసుకుంటే గుండె లాగకమానదు. కెన్యా టాంజానియాలోని యుఎస్ ఎంబసీపై దాడి చేయడానికి ఉగ్రవాదులు పెట్టిన ఖర్చు $30,000 నుంచి $70,000 అంచనా. 2000 సంవత్సరంలో యుఎస్ఎస్ కోల్పై దాడి చేయడానికి అయిన ఖర్చు $5,000 నుంచి $10,000. 2001 న్యూయార్క్, వాషింగ్టన్ 9/11 దాడికైన ఖర్చు $4 లక్షల నుంచి $5 లక్షల. 2002 గ్రిబా సినగోస్ పై దాడికైన ఖర్చు $20,000. 2002లో గల్ఫ్ ఆఫ్ ఆడెన్ లో ఆయిల్ ట్యాంకర్ పై దాడి వ్యూహానికి టెర్రరిస్టులు చేసిన ఖర్చు $127,000. 2002లో బాలీ బాంబింగ్ అయిన ఖర్చు $60,000 నుంచి $74,000. 2004 మాడ్రిడ్ పై దాడికైన ఖర్చు $15,000 నుంచి $80,000. వీటన్నిటికీ కలిపి ఉగ్రవాదులకైన ఖర్చు దాదాపు $9 లక్షల. ఇండియన్ కరెన్సీలో చెబితే 5.5 కోట్లు. ఒక వరల్డ్ ట్రేడ్ సెంటర్ నేలమట్టం చేయడానికి $5 లక్షల ఖర్చు చేసి అమెరికాకు 3 ట్రిలియన్లకు పైగా నష్టాన్ని, అంటే దాదాపుగా 3 లక్షల కోట్లకు పైగా నష్టాన్ని కలిగించింది అల్-ఖైదా. అంటే తాము పెట్టిన ఒక్కో డాలర్కి $70 లక్షల నష్టం తెప్పించగలిగింది. 2008లో ముంబైపై ముష్కర్ల దాడితో వాటిల్లిన ఆస్తి నష్టం $500 కోట్ల రూపాయలని అంచనా. ఈ దాడుల కోసం లష్కరే తోయిబా వాడిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? స్కూళ్ల కోసం సేకరించిన చందాల నుంచి. టెర్రరిజం ప్రపంచంలోనే అత్యంత కష్టమైన, ఖరీదైన వ్యవహారం. గెడ్డాలు మీసాలు పెంచుకుని చిరిగి చిరగన దుస్తులేసుకుని ఎంతో సాదాసీదాగా కనిపించే ఉగ్రవాదుల చేతిలోని ఆయుధాలు ఒక్కొక్కటి లక్షలు పెడితే కానీ రావు. సాయుధులుగా వారు తిరిగే వాహనాలు కూడా
కోట్ల రూపాయలు చేస్తాయి. వారు చేసే ఏ ఆపరేషన్ కైనా ఖర్చు లక్షలు కోట్లలోనే ఉంటుంది. ఆత్మాహుతి దాడులకు మానవ బాంబుల్ని వినియోగించడం అంత తేలికైన వ్యవహారం కాదు. దానికి సిద్ధం చేసే వారి కోసం లక్షల రూపాయలు ధారపోయాలి. ముంబై దాడుల్లో పట్టుబడిన తర్వాత ఉరికంబానికి వేలాడిన కసబ్ లాంటి వారు ఊరికేరారు. వారికి ఇంత అని ముట్టజెప్పందే ఉగ్రవాదుల లక్ష్యాలపై తుపాకీ ఎక్కుపెట్టడానికి, నరమేధం సృష్టించడానికి, ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముందుకు రారు అనేది బహిరంగ రహస్యం. అందుకే ప్రతి టెర్రరిస్ట్ యాక్టివిటీ వెనుక డబ్బులు కట్టలు తెంచుకుంటాయి. టెర్రరిస్టులకు కూడా ఖర్చులు పెరిగిపోయాయి. ప్రతి ఆపరేషన్ కు కోట్లు సమకూర్చుకోవాల్సి వస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న అటాక్ జరిగినా అగ్రరాజ్యం అలర్ట్ అయిపోతుంది. వార్ ఆన్ టెర్రరిజం అంటూ భూతల నుంచి గగనతలం నుంచి భీకర దాడులకు దిగుతోంది. ఈ పరిస్థితుల్లో మరీ ఖరీదైన విషయంగా మారిపోయింది ఉగ్రవాదం. విధ్వంసం చిటికేసినంత సులువు కాదు. ఏ చిన్న ఆపరేషన్ కైనా భారీగా ఖర్చవుతుంది. అల్ ఖైదా దాని నుంచి పుట్టి వికృత రూపం దాల్చి ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు అత్యంత అధునాతన ఆయుధాలు వాడుతున్నాయంటే, అల్ట్రా మోడర్న్ వెపన్స్ తో హడలెత్తించడం అంటే కోట్ల రూపాయలు కుమ్మరించాలి. ఇంత డబ్బు ఉగ్రవాదులకు ఎలా వస్తుంది, నిధులు ఎలా సమకూరుస్తారు అన్న విషయమై నిఘా సంస్థలు కూపీలాగితే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి.